ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మిడిల్ ఆఫ్ ద రోడ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఏంటంటే నా డైలీ బ్లాగ్స్ అయితే చేస్తున్నా కదా, డైలీ బ్లాగ్స్ నాకైతే అంత మంచి వ్యూస్ అయితే ఏమొస్తాను. సో అందుకోసమే ఏం డిసైడ్ అయినా అంటే డైలీ ఒక మోటో బ్లాగ్ చేద్దామని అయితే డిసైడ్ అయినా. సో ఇవాళ అట్లనే మోటో బ్లాగ్ అయితే చేయడానికి బయటకు అయితే వచ్చిన. ప్రజెంట్ నేను ఇప్పుడు మా ఇంటి దగ్గర సంగీత్ దగ్గర అయితే ఉన్నా. మా ఫ్రెండ్ని పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నా. ఎక్కడికంటే గచ్చిబౌలి స్కై వ్యూ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఈ టైంలో మోటో బ్లాగ్ మనం చేయడానికి వస్తుంది కదా, సో అందుకోసం మోటో బ్లాగ్ అయితే చేయడానికి ఇప్పుడు బయటకి అయితే వచ్చిన. టైం వేస్ట్ అయితే ఇక మోటో బ్లాగ్ సెటప్కి అయితే వచ్చేస్తా. సో బ్యాక్ టు ద మోటో బ్లాగ్ వ్యూ. ఏం లేదు, నాకు డైలీ మోటో బ్లాగ్ చేయాలని అనుకుంటున్నా. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మైక్ అంత మంచి సౌండ్ అయితే నాకు క్లారిటీ ఉంటుంది కదా. నేను వితౌట్ మైక్ మోటో బ్లాగ్ చేస్తాను కదా, దానివల్ల. కానీ అది ఒకటే ప్రాబ్లం, లేకపోతే నాకు డైలీ మోటో బ్లాగ్ చేయడానికి ఏం ప్రాబ్లం అయితే లేదు. నేను డిసైడ్ అయిపోయినా నా యూట్యూబ్ ఛానల్ మోటివేషన్ అయ్యేంత వరకు ఇట్లా డైలీ మోటో బ్లాగ్స్ చేద్దామని చెప్పి. ఎందుకంటే మోటో బ్లాగ్ చూస్తే ఎక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు మనకి వ్యూస్ ఇంపార్టెంట్, కంటెంట్ ఏదైతే ఉంది మనకు వ్యూస్ ఇంపార్టెంట్. అందుకోసమే ఇట్లా డైలీ మోటో బ్లాగ్స్ చేద్దామని అయితే నేనైతే ఫిక్స్ అయితే అయిపోయినా. ఇప్పుడు మా ఫ్రెండ్ని గచ్చిబౌలి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక ఉంటుంది 13 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. ఈ టైంలో నాకు మంచి బ్లాగ్ అయితే వస్తుంది. అందుకోసం అనేది మోటో బ్లాగ్ అయితే వేస్తున్నా. డైలీ నాకు ఇట్లాంటి ఒక కంటెంట్ అయితే దొరుకుతుంది కంపల్సరీ మోటో బ్లాగ్ చేయడానికి. కాబట్టి ఆ మోటో బ్లాగ్సే కొన్ని డేస్ వరకు మోటో బ్లాగ్సే డైలీ ఒక మోటో బ్లాగ్ అయితే అప్లోడ్ చేద్దామని అనుకున్నా. కాకపోతే దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే డైలీ మోటో బ్లాగ్ చేస్తే బోర్ కొడుతుంది. ఏదన్నా మోటో బ్లాగే ఏదైనా ట్రావెలింగ్ అట్లా ఉంటే మంచిగా ఉంటుంది, అట్లా కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ట్రావెల్ చేయాలా బైక్ పైన. యాక్చువల్లీ మన మెయిన్ పర్పసే అది, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది పర్పసే అది, బైక్ పైన ట్రావెలింగ్ది. కానీ ఏం సెట్ కాక ఇట్లా రోడ్ల పైన సెట్ కాక ఇట్లా మోటో బ్లాగ్స్ అయితే వేస్తున్నా సిటీలా అంతే. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ 2:42 ఏమో అవుతుంది. నేను అక్కడికి వెళ్ళే వరకు ఏ టైం అయితే నాకు కూడా వెళ్ళదు. ఎందుకంటే మన సిటీ హైదరాబాద్ సిటీలో మనం ట్రాఫిక్ని ప్రొటెక్ట్ అయితే చేసి ఈ టైంకి వెళ్తామని మనం అయితే అనుకోలేము. సో అందు గురించి నేను అయితే టైం అయితే ఏం చెప్తే అక్కడికి వెళ్ళినాక మీకు అయితే టైం అయితే చూపిస్తాను. అండ్ ఆల్రెడీ మీరు మా ఫ్రెండ్ని చాలా బ్లాగ్స్లలో అయితే చూసారు. నా రీసెంట్ బ్లాగ్లో కూడా చాలా బ్లాగ్స్లలో అయితే ఉంది. మా ఫ్రెండ్స్ అన్ని నన్ను పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నా. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేస్. యాక్చువల్లీ హైదరాబాద్ నుండి డైలీ మనం చాలా బ్లాగ్స్ అయితే చేయొచ్చు, చాలా కంటెంట్ అవుతుంది హైదరాబాద్లో. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం బిర్యానీ తినడానికి బ్లాగ్ చేయొచ్చు, ఐస్ క్రీమ్ తినడానికి బ్లాగ్ చేయొచ్చు. అట్లాంటి చాలా కంటెంట్ అయితే ఉంది హైదరాబాద్లో. కాకపోతే చేయడానికి ఓపిక లేదు అంతే, చేయడానికి కొంచెం లేజినెస్ అడ్డం వస్తుంది. అదైతే తీసేయాలా, దానివల్ల నేనైతే బ్లాగ్స్ చేయలేకపోతున్నా. కానీ నిజంగా 365 days 365 బ్లాగ్స్ అయితే వస్తాయి మనం అనుకుంటే కరెక్ట్. హైదరాబాద్లో అన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. నార్మల్గా మెయిన్ హిస్టారికల్ ప్లేసెస్ చూసుకోండి. గోల్కొండ ఫోర్ట్, చార్మినార్, చౌమాలా ప్యాలెస్, ఇలాంటి చాలా ఉన్నాయి. మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు హైదరాబాద్ని. కాకపోతే మనకి అంత లేజినెస్ అర్థమైతే వస్తుంది. ఇంకా ఈ మధ్యలో హైదరాబాద్లో చాలా ఎగ్జిబిషన్స్ అయితే అయిపోయినాయి. నేను పక్కా 1-2 monthsలో ఏదో ఒక ఎగ్జిబిషన్ అయితే ఓపెన్ అయితేనే ఉంటుంది, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అట్లాంటివి చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. కాకపోతే నాదే ప్రాబ్లం లేండి, నేనే వీడియోస్ అయితే తీసలేను. నిజంగా డైలీ బ్లాగ్ చేయడం అంత కష్టమైతే ఏం కాదు, కానీ కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉంటాయి కదా, అవి అయితే అడ్డొస్తున్నాయి అంతే. దానివల్ల డైలీ బ్లాగ్స్ అయితే నేను ప్రాపర్గా వేయలేకపోతున్నా. అలా వెదర్ కూడా నిజంగా చిరాకుంది. ఇలాంటి వెదర్లో బ్లాగ్ చేయాలనిపిస్తుంది. ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది మనకి. కొంచెం బ్లాగ్ చేయలేము, ఎక్కువ కొట్టినా కూడా బ్లాగ్ చేయలేము. ఇట్లుంటే ఓకే మంచిగా ఉంటుంది, ఏ వర్క్ చేయడానికైనా మంచిగా ఉంటుంది. కాకపోతే మనం ఇంత లేజీ ఉంటాము ఇట్లా వెదర్ ఉంటే. ఈ బ్రిడ్జ్ ఎక్కింది అనుకో దగ్గర కొంచెం స్పీడ్ అయితే కవర్ అయితే అయిపోతుంది. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ నుంచి కేబీఆర్ పార్క్ సిగ్నల్ వరకు అయితే ట్రాఫిక్ అయితే ఉండదు. మళ్ళీ కేబీఆర్ పార్క్ సిగ్నల్ దగ్గర వరకు అయితే ట్రాఫిక్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీసర్కి ట్రాఫిక్ ఉండదు ఒక్కొక్కసారి. లేకపోతే ఆ దుర్గం చెరువు బ్రిడ్జ్ పైన అయితే ట్రాఫిక్ అయితే ఉంటుంది. స్పీడ్ వెళ్ళి కవర్ చేసుకోవడానికి మనకైతే మంచి చాయిస్ అయితే ఉంది. నాకు ఈ రోడ్కి వచ్చే వారికి నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంతసేపు ఉన్నంత రోడ్ మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. ఈ రోడ్ ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్ చాలాసార్లు వెళ్ళినా వాళ్ళు పికప్ చేసుకోవడానికి. సో అట్లా ఆ బేసిస్ పైన అయితే చెప్తున్నా.
మంచిగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి రోడ్, ఎక్కువ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో లక్కీగా ఇక్కడ వరకు అయితే ఏం ట్రాఫిక్ జామ్ అయితే లేదు, నేను ఫాస్ట్గానే వచ్చేసిన. లేకపోతే ఇక్కడ స్టక్ అయిపోతుండే ఈ సిగ్నల్ దగ్గర. కాకపోతే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం, ఈ సిగ్నల్ దగ్గర కూడా ట్రాఫిక్ అయితే చాలా అయితే ఉంటుంది. నా లెఫ్ట్ సైడ్ ఇస్తున్నారు కదా కేవీఆర్ పార్క్ ఉంది, వన్ ఆఫ్ ద ఫస్ట్ పార్క్ ఇన్ హైదరాబాద్. మంచిగా ఉంటుంది, ఎప్పుడు లోపలికి అయితే వెళ్తే బ్లాగ్ అయితే ఇస్తాను కంపల్సరీ. ఇంతవరకు అయితే వెళ్ళలేదు, వెళ్తే బ్లాగ్ అయితే ఇస్తాను ఆబ్వియస్లీ. ఎందుకంటే మనం బ్లాగర్ కావాలనుకుంటున్నాం, మనం ఏ చిన్న ప్లేస్కి వెళ్ళినా కూడా దాన్ని ఎక్స్ప్లోర్ అయితే చేయాలా. కాబట్టి దీని లోపలికి వెళ్ళినప్పుడు కూడా బ్లాగ్ అయితే చేస్తాం. ప్రజెంట్ ఇప్పుడైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఇంతవరకు వెళ్ళలేదు. ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ ఉంటుందని, ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. ట్రాఫిక్లో బ్లాగ్ కూడా వేయబుద్ధి కాదు. కొంచెం ఈ ట్రాఫిక్లో కాన్షియస్ మైండ్ పెట్టుకొని ఈ ట్రాఫిక్లో కొంచెం కేర్ఫుల్గా నడుచుకుంటూ వెళ్ళాలా అంతే. ఎందుకంటే మనం వీడియో తీసుకుంటా ట్రాఫిక్లో వెళ్ళినాం అనుకో, మన ఓళ్ళన్నా గుద్దుతారు, లేకపోతే మనం ఓళ్ళన్నా గుద్దుతారు. అందుకే నేను ఎక్కువ ట్రాఫిక్లో బ్లాగ్ చేయడానికి ప్రిఫర్ చేయను. నా ముందు అయితే బిఎండబ్ల్యూ కార్ ఉంది చూడండి, 3 సిరీస్ 5 సిరీస్ ఏదో, కానీ కొత్త కారు. నేను వెనకాల కార్ని ఎక్కువ ముందు కార్ని మర్చిపోతున్నా. ముందు టైర్ బీస్ట్ ఉంది, బీస్ట్ ల్యాండ్ క్రూజర్. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆల్మోస్ట్ నా బైక్ కార్ దగ్గర ఆఫ్ ఉంది, ఆఫ్ కూడా లేదు, ఇంకా తక్కువ. ఎంత పెద్దగా ఉంది చూడండి, మస్తు అనిపిస్తుంది. ఓల్డ్ మోడల్ అనుకుంటా, మంచిగా ఉంది. ఇప్పుడు న్యూ మోడల్ నేను చూస్తాను, నాకు అంత నచ్చలేదు ల్యాండ్ క్రూజర్. పాత మోడల్ అనుకుంటా, రాకుంది. సో ఫైనల్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. యాక్చువల్లీ ఏంటంటే రోడ్డు ఖాళీ ఉంది, సో ఫాస్ట్గా నడిపించుకుంటూ వచ్చేసినాం. బ్లాగ్ అయితే ఏమైతే తీయలేదు. సో ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్, అక్కడికైతే వచ్చేసినాం. సో ఇప్పుడు మనం కాల్ చేసి రమ్మనాలా, వెళ్ళేటప్పుడు బ్లాగ్ చేసుకుంటూనే వెళ్తాం కదా అట్లా కానీ. ఆల్మోస్ట్ నేనైతే 2:40కి ఏమో స్టార్ట్ అయినా, ఇక్కడికి వచ్చేవరకు 3:70 అయితే అవుతుంది టైం. బ్రో వచ్చినా బ్రో. సో చాలాసేపు వెయిటింగ్ తర్వాత మా ఫ్రెండ్ అయితే వచ్చేసింది. లోపల టీషర్ట్ వేసుకొని ఫోన్ మాట్లాడుతూ వస్తుంది కూడా. అవును మా తాత ఎక్కువ వచ్చినావా? ఇప్పుడు మేము రావడానికి ఎంతైతే టైం పట్టిందో, వెళ్ళడానికి కూడా అదే టైం అయితే పడుతుంది. బెస్ట్ రోడ్స్ ఇన్ హైదరాబాద్, దాన్ని అయితే నేను మోటో బ్లాగ్ అయితే తీస్తున్నాను. సో ఆఫీస్ నుంచి రిటర్న్ ఇంటికి వెళ్ళే దారిలో ఒక చాయ్ ప్లేస్ దగ్గర ఆపి చాయ్ అయితే తాగుతున్నాను. సో చాలామంది యూట్యూబర్స్ ఇస్తారు కదా, కాఫీ షాప్లో పోయి కాఫీ తాగుతారు. మన స్టాండర్డ్ అయితే కాదు, అంటే ఇంకా మనం ఆ స్టాండర్డ్కి అయితే ఇవ్వలే. సో అందుకోసం ఇలా చిన్న చాయ్ డబ్బా దగ్గర ఆగి చాయ్ అయితే తాగుతాం ప్రజెంట్. నేను నా గోప్రో నా హెల్మెట్కే పెట్టిన, దానికి పెట్టి ఇట్లా బ్లాగ్ అయితే ఇస్తున్నా. చాయ్ అవి స్టార్ట్ అయితే అయిపోయినాము. ఏంటంటే ఇక్కడ అమౌంట్కి ఇట్లాంటివి నచ్చవు నేను చెప్పడం, అంటే తింటాడు ఇట్లాంటివి నేను చెప్తే. ఇప్పుడు అది వీడియో ఇచ్చినాక ఏమంటాడేమో నేను అట్లా చెప్పేసారి చెప్పినా కదా, అంటే
మరి బిర్యానీ సో మార్నింగ్ వేసుకోండి మంచిగా ఉందా లేదా నేను బ్లాగ్ చేసినప్పుడు నచ్చదు అందుకే $110 అన్నా $110 $110 टूटी वाली हटा दीजिए नीचे रखिए ना ठीक है आ गया आपके ब्रो సో ఫైనల్గా మా ఫ్రెండ్ అయితే వాళ్ళ ఇండియా అయితే డ్రాప్ చేసిన రిటర్న్ మా ఇంటికి వెళ్ళిపోతున్నా వీడియో కూడా ఇంగ్లీష్ టైం అయితే వచ్చేసింది వీడియో కూడా ఇంగ్లీష్ మనం అనుకుంటున్నా మ్యాక్సిమం చెప్పినా అలా మీకు ఆల్రెడీ నా పాత వీడియోలలో 4 to 5 minutes వీడియో అంతే అంతకన్నా పెద్ద వీడియో అయితే నాకైతే పెద్ద వీడియో అయితే కాదు అని ఎవరు చూడరు కూడా సో మోటో వ్లాగ్ అయితే ఇంగ్లీష్ టైం అయితే వచ్చేసింది ఇంకా డైలీ ఒక మోటో వ్లాగ్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం ఇప్పటి నుంచి అంటే బ్లాగ్స్ కన్నా ఎక్కువ మోటో బ్లాగ్స్ అయితే ప్రిఫర్ చేసాను ఎందుకంటే బ్లాగ్స్ చేస్తే డైలీ బ్లాగ్స్ చేస్తే ఎవరు ఇస్తలేరు ఇంకా మోటో బ్లాగ్ చేసాను నాకైతే కొంచెం మంచి విషయం వస్తున్నాయి సో అందు గురించి ఇక మోటో బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను అండ్ అంతే ఇక ఫైనల్గా వీడియో అయితే వచ్చేసింది ఈరోజుకి వీడియో అయితే ఏంటంటే మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్